అది దాంట్లో 2 కోణాలు కనబడ్డాయి నాకు. ఒకటి, పేర్ని నానిని మోసం చేసి ఎవరన్నా అక్కడ వీడియో తీసి పోస్ట్ చేశారా, నెంబర్ 1. అదొకటి పాయింటే మరి నిజంగా. లేదా పేర్ని నాని ఇంత కష్టపడుతున్నాడని వాళ్ళ కార్యకర్త ఎవరన్నా అభిమానంతో పెట్టిందని వీళ్ళు వక్రీకరించారా? అది వాస్తవానికి ఒక రూమ్ లో జరిగింది సార్. అది అదే అనేది అక్కడైతే వీడియో తీసింది పేర్ని నాని మనిషి. పేర్ని నాని చూడు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తాడో అని చెప్పేసి వాళ్ళ కార్యకర్త ఎవరన్నా మిగతా కార్యకర్తలు మోటివేట్ చేయడానికి పెడితే దాన్ని వీళ్ళు వక్రీకరించి ఉండాలి. లేదా పేర్ని నానినే పేర్ని నానిని ఇబ్బంది పెట్టడానికి స్కెచ్ అన్న అయి ఉండాలి. లైక్ ఇప్పుడు ఆ జనసేన అమ్మాయికి సంబంధించిన ఇష్యూ టైప్ లో ట్రాప్ అన్న అయి ఉండాలి. శ్రీకాళహస్తి అక్కడ ఇన్ఛార్జ్, జనసేన ఇన్ఛార్జ్. కానీ ఒకటి సార్, నాని గారి విషయంలో దీనికంటే ముందు ఆయన మొన్న మాట్లాడారు, దాని మీద మనం కూడా డిబేట్ పెట్టాం. తర్వాత అది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఆయన ఏమో నేను అలాగ అనలేదు, నేను మాట్లాడింది వేరు, మీరు అర్థం చేసుకున్నది వేరే. ఆ రోజే మనం అనుకున్న ఆయన మాటల్లో 2 కోణాలు ఉంటాయి. తర్వాత దాన్ని అంతటితో వదిలేయకుండా మళ్ళీ ఎప్పుడో పాతే మాట్లాడిన, ఓకే వీళ్ళందరూ మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, లోకేష్ గారు ఆయన కూడా అన్నాడు కడ్రాయర్తో రోడ్డు మీద నడిపిస్తాం, అవన్నీ మళ్ళీ వేసి మళ్ళీ ఒకసారి వాళ్ళని అరే పోరా యారా అంటూ మాట్లాడడం అంటే ఇది రెచ్చగొట్టుడు రాజకీయమా, లేదంటే కొత్త ఉత్సాహం నింపుతున్నారా కార్యకర్తల్లో? నేనైతే వెనక్కి తగ్గట్లేదు ఏ విషయంలో, నేను ఎవరికి భయపడను అని సంకేతమా? ఎలా చూడాలి నాని గారి ఆలోచనలు ఇవన్నీ? బేసిక్గా అవన్నీ ప్రదర్శించి చూపించడం అయితే తప్పుగా